ప్రధాని నరేంద్ర మోదీ సభాస్థలికి మరికొద్దిసేపట్లో చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఆయన వెలగపూడికి చేరుకున్నారు. ఇక అక్కడ సభాస్థలం నుంచి మా కరస్పాండెంట్ శ్రీనివాస్ తాజా సమాచారం లైవ్ ద్వారా రవికృష్ణ తాజా సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, అంటే రవి కొద్దిసేపటి క్రితమే అంటే జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ బ్యాక్ ఈ సభాస్థలకు సంబంధించినటువంటి ఈ ప్రాంతానికి ప్రధాని నరేంద్ర మోడీ చేరుకున్నారు. మొత్తానికి గన్నవరంలో ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఆయనకైతే మాత్రం వాయుసేనకి సంబంధించినటువంటి 4 ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్లు అయితే ఆయనతో కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే కనబడి మొత్తం 4 హెలికాప్టర్లలో ఆయన, అదేవిధంగా కూడా సెక్యూరిటీ సిబ్బంది రావటం, అదేవిధంగా కూడా ఈ ఏపీకి సంబంధించిన మంత్రులకు సంబంధించి మరొక హెలికాప్టర్ మొత్తం 4 హెలికాప్టర్లు మాత్రం ఈ అమరావతి ప్రాంతానికి సంబంధించి ఏదైతే రీకన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి సభా వేదికకి దగ్గరగా ఏర్పాటు చేసినటువంటి ఈ హెలిప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ హెలిప్యాడ్స్కి చేరుకున్నారు. ఆయన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన రిసీవ్ చేసుకునేటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం ఆయన హెలికాప్టర్ నుంచి దిగినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సీఎం అదేవిధంగా కూడా డిప్యూటీ సీఎం అయితే ఆయన రిసీవ్ చేసుకుని ముచ్చటిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. మరికొద్దిసేపట్లో అంటే జస్ట్ ఒక 5 మినిట్స్లోనే ఆయన అయితే మాత్రం సభా వేదిక మీదకే రావడం జరుగుతుంది. అప్పుడు వచ్చినటువంటి నేపథ్యంలో రిమోట్ ద్వారా అక్కడ వర్చువల్గా కూడా ఏదైతే పైలాన్ ఏర్పాటు చేశారో ఆ పైలాన్ని ఆవిష్కరించడంతో రీకన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి ఈ ప్రక్రియ అయితే ప్రారంభమైనట్లుగా కూడా భావించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ పైలాన్ ఏదైతే ఉందో ఈ పైలాన్ని మాత్రం ఏ అనేటువంటి ఒక సింబల్తో మాత్రం సింబల్ అయితే మాత్రం తో ఏర్పాటు చేశారు. ఏంటి అమరావతికి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా కూడా ఇక పైలాన్ ఏ అనేటువంటి సింబల్తోనే ఏర్పాటు జరిగేటువంటి పరిస్థితులు అయితే ఉన్నటువంటి నేపథ్యం. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఆయన 58,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు కానీ అదేవిధంగా కూడా ప్రారంభోత్సవ కార్యక్రమాలు కానీ వర్చువల్గా కూడా ఇప్పుడైతే చేసేటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ప్రధానంగా కూడా పిఎం చంద్రబాబు నాయుడు వచ్చినటువంటి సందర్భంలో ఆయన రిసీవ్ చేసుకునేందుకు పెద్ద ఎత్తున కూడా అక్కడికి ఈ కేంద్ర మంత్రులు కూడా వచ్చినటువంటి నేపథ్యం. ఆ కేంద్ర మంత్రులు అదేవిధంగా కూడా పిఎం అలాగే ఇక్కడ ఉన్నటువంటి సీఎం, డిప్యూటీ సీఎం మొత్తంగా కూడా ఈ సభావేదిక వద్దకి వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కృష్ణ, రైట్, థ్యాంక్ యూ.